శివుడి తలపై చంద్రుడు ఎందుకుంటాడో మీకు తెలుసా? పరమ పతివ్రత అయిన అనసూయ కుమారుడు చంద్రుడు. మంచి గుణాలతో కనిపించిన చంద్రుణ్ణి తన అల్లుడిగా చేసుకోవాలని అనుకుంటాడు దక్షుడు. బ్రహ్మ కుమారుడు అయిన దక్షునికి 62 కుమార్తెలు, అందులో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. 27 మంది బిడ్డలను సమానంగా చూసుకోవాలని, ఎవ్వరినీ బాధ పెట్టొద్దు అని చంద్రుని వద్ద దక్షుడు మాట తీసుకుంటాడు. కొద్ది రోజులకే చంద్రుడు మాట తప్పుతాడు. చంద్రుడికి పెద్ద భార్య అయిన రోహిణి అంటే చాలా ఇష్టం. అందుచేత మిగిలిన వాళ్ళని సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. 26 మంది తండ్రి దక్షునికి ఫిర్యాదు చేస్తారు. దక్షుడు మందలించిన చంద్రుడిలో మార్పు రాకపోవడంతో దక్షుడు కోపంతో చంద్రునికి శాపం ఇస్తాడు. రోజు రోజుకి నీ వెలుగు తగ్గిపోతూ చివరికి అంతమవుతావు అని శపిస్తాడు. చంద్రుడు శాప విమోచనం కోసం బ్రహ్మ వద్దకి వెళ్తాడు. నా కుమారుని శాపానికి తిరుగులేదు అని పంపించేస్తాడు బ్రహ్మ. విష్ణువు వద్దకి వెళ్తే నిన్ను కాపాడగలిగేది ఆ శివుడు మాత్రమే, శివుణ్ణి ప్రార్థించు అని చెప్తాడు. చంద్రుడు శివుణ్ణి ప్రార్థించగా, ఈ లోకానికి నీ చల్లదనం వెలుగు కూడా చాలా అవసరం, కానీ ఆ శాపాన్ని నేను పూర్తిగా తీయలేను, కొంచెం మారుస్తా అని కృష్ణపక్షంలో నువ్వు క్షీణించి శుక్లపక్షంలో అదే కాంతిని నువ్వు తిరిగి పొందుతావు అని ఆశీర్వదిస్తాడు. అందుకు భక్తితో తనకు తాను శివుడి పాదాల వద్ద చోటు అడుగుతాడు చంద్రుడు. కానీ నువ్వు ఉండాల్సింది పాదాల వద్ద కాదు, శిరస్సు పైన అని చంద్రుణ్ణి శిరస్సుపై ధరిస్తాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.